అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి మార్చి 26వ తేదీన బుధవారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇక వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ముందుగా తెలుసుకోబోయే ముందుగా వీరి యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున వీరికి బాగుంటుంది, అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, ఈ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున వీరి యొక్క విచారాన్ని అంటే ఎన్నో రోజులుగా వీరికి ఒక విషయం పట్ల కొంచెం విచారంగా ఉన్నట్లయితే రేపటి రోజున మీ విచారాన్ని తరిమివేసే విధంగా ఒక మంచి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కొంచెం రేపటి రోజున మీకు ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవబోతున్నాయండి. అయితే ఈ విషయాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకొని రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీరేం చేయాలి అనేటటువంటి విషయాల గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. చాలా మంచిగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే కార్యదీక్షతో ఉంటారు. ఎటువంటి పనినైనా కానీ సమగ్రవంతంగా సమయానికి కరెక్ట్గా చేస్తారండి. అంటే ఎన్ని ఆటంకాలైనా రానివ్వండి, లేదంటే ఎన్ని సమస్యలైనా కానీ ఎదురవనివ్వండి, వీరు మాత్రం అంటే ఒక హనుమంతుడిలాగా ఒక పనిని మొదలు పెట్టాము అంటే దానిని పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యిందాకా అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండా వీరైతే కష్టజీవి మాదిరిగా పని చేస్తూనే ఉంటాడు. హనుమంతుల వారు ఏ విధంగా అయితే సీతాదేవి యొక్క అన్వేషణలో భాగంగా అసలు విశ్రాంతి అనేది లేకుండా అమ్మవారి కోసం ఏ విధంగా అయితే పరితపిస్తూ స్వామివారి యొక్క అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా స్వామి ఏ విధంగా అయితే అవన్నీ కూడా జయించి అమ్మవారిని ఏ విధంగా కనిపెట్టారో అదే విధంగా వీరు కూడా కొత్త కొత్త పనులు చేపట్టడం కానీ లేదంటే ఏదైనా కొత్త సన్నివేశాల్లో వీరు పాల్గొన్న తర్వాత దాని గురించి ఆలోచించి వీరు సొంత నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా వీరికి వీరే సాటిని చెప్పుకోవాలి. అంటే ఏదైనా కానీ ఒక కొత్తదనాన్ని కనిపెట్టడానికి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఆసక్తికరంగా ఉంటారు. అంటే వేరే ఎవరో చేసినటువంటి పనులు కానీ లేదంటే వేరే ఎవరో చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పనులు వారికి ఏదైనా ఆదాయం వస్తే మనం కూడా ఆ పని చేసి సక్సెస్ అవుదాంలే అని అనుకోరండి. వీరికై వీరే మంచిగా ట్రెండ్ సృష్టించేటటువంటి రకాలన్నమాట. ఆ విధంగా మనకంటూ ఒక మంచి స్పెషల్ స్టేటస్ అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వీరు ఎప్పుడూ కూడా వారి పనితీరును మార్చుకుంటూ ఉంటారు. అలాగే చాలా చాకచక్యంగా ఆలోచించేటటువంటి గొప్ప అంటే మేధావితనం వీరికి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాకపోతే వీరికి చాలా రోజుల నుండి ఒక విషయం పట్ల కాస్త విచారంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే దేని గురించి అయితే మీరు విచారం వ్యక్తం చేస్తున్నారో దానికి తగినటువంటి మంచి శుభవార్తనైతే రేపటి రోజున మీరు పూర్తిగా వినబోతున్నారండి. అంటే ఏదైనా కానీ ఒక పని పట్ల చిన్న శుభవార్తను విన్నాం కానీ మన మనసును అయినా కూడా విచారంగా ఉంచుకుంటాం. అయినా సక్సెస్ఫుల్గా ఇంకా అవ్వలేదు కదా కంప్లీట్గా అనేటటువంటి భావన, ఆ యొక్క బాధ ఇంకా మిగిలి ఉంటుంది. అయితే అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీ విచారం అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి రేపటి రోజున మీకు మంచి శుభవార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మిమ్మల్ని ఆ యొక్క శుభవార్త చాలా చక్కగా మీ ఇంటిల పాది ఆనందపరిచేలాగా ఉంటుంది. అలాగే అది మీ అభివృద్ధికి కూడా ఎన్నో రోజులుగా ఈ యొక్క ఆటంకాలన్నీ కూడా కొన్ని అడ్డుపడుతూ ఉండడం వల్ల మంచి శుభవార్త మీ చెవిన పడకుండా చేస్తుంది. అలాగే రేపటి రోజున మీరు అలంకారాలు నగలపైన చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క మునిమనవలతో మీరు అత్యంత ఆనందదాయకంగా కాలక్షేపంగా గడుపుతారు. అలాగే మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చు, ఇదంతా కూడా రేపటి రోజున మీరైతే మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే తగినటువంటి జ్ఞానం వలన మీరు మంచి అంటే బహుమానాలను అంటే పై అధికారుల ద్వారా మీరైతే రేపటి రోజున ఏదైనా కొత్తదనాన్ని కనిపెట్టడం వల్ల మీరు మంచిగా పై అధికారుల నుండి మీకు ఏదైనా అక్కడ అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి చోట కావచ్చు, లేదంటే ఇంకా ఎక్కడైనా ఇతర వ్యాపారంలో ఒక మంచి లాభాన్ని పొందేందుకు మీరు ఏదైనా వారికి సహకారాలను అందించడంలో కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీ పై అధికారుల నుంచి కానీ మీరు పనిచేస్తున్న వారి దగ్గర నుంచి కానీ మంచి ప్రశంసలు అయితే మీరు పొందవచ్చు. అంటే మీకున్నటువంటి జ్ఞానానికి మీరు మిమ్మల్ని చాలా చక్కగా మెచ్చుకుంటారు. అలాగే చిన్నప్పుడు మీరు చేసినటువంటి కొన్ని పనులు ఈరోజు మరలా తిరిగి చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. అలాగే తను మీ ముందు బెస్టివ్గా సాక్షాత్కరించడం ఖాయం. అలాగే ఈ రోజున ఖచ్చితమైనటువంటి మీ యొక్క జాతక ఫలితంగా ఆధారంగా రేపటి రోజున మీకు కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయి. అంటే ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిదండి. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ ఎదుటివారు నిర్లక్ష్య భావంతో కొంతమంది
కొంతమంది ఎలా ఏ విధంగా వస్తారో మనం కూడా ఊహించలేం కాబట్టి ఆ విధంగా మీరు జాగ్రత్తగా ప్రయాణించడం రేపటి రోజున చాలా ముఖ్యం. అలాగే ఎదుటివారిని కొంచెం గమనించుకొని మీరైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంతాలకు పెట్టుకున్న వారి ప్రయాణాలు రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిది. ఇక అలాగే రేపటి రోజున మీకు ఉన్నతమైనటువంటి మంచి గౌరవాన్ని అలాగే మంచి స్థానాన్ని రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంకా వచ్చేసి ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీరి మనసులో ఉన్నటువంటి హావభావాలను పంచుకోవడానికి కొంతమంది స్నేహితుల పక్షంలో కాసేపు కాలక్షేపం చేస్తారు. అలాగే ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలను కూడా దూరం చేసుకుంటారు. ఎందుకంటే రేపటి రోజున మీరు ఆధ్యాత్మికత వైపు మీరు మీ మనసును మళ్ళిస్తారు కాబట్టి మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉండడం వలన మంచి మంచి ఆలోచనలు చేస్తారు. అలాగే కొంత బంధువుల కోసం కూడా మీరైతే సమయాన్ని కేటాయిస్తారు. అలాగే మీ ఇంటికి కొంతమంది బంధువులు మిత్రులు రావడం వల్ల మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వారితో చాలా రోజుల తర్వాత రిలాక్స్గా మాట్లాడుకోవడానికి సమయం కేటాయించిన వారు అవుతారు. అలాగే మీ యొక్క విచక్షణలో తప్పకుండా రేపటి రోజున మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇక అలాగే మీ ప్రేమ జీవితాన్ని రేపటి రోజున ప్రకాశింపజేసుకోబోతున్నారు. మీతో కలిసి పనిచేసేవారు అలాగే మీతో అంటే మీ చుట్టూ ఉన్నవారు వీరందరూ కూడా రేపటి రోజున మిమ్మల్ని సత్కరించబోతున్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు చేసినటువంటి పనుల ద్వారా మీకు ఒక మంచి స్థానం అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో రేపటి రోజున మీకు కనిపించబోతున్నారు. రేపు ఖచ్చితమైనటువంటి అంటే కొన్ని పనులు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే రేపటి రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టదేవతారాధన చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే శివారాధనతో పాటుగా మీరు నవగ్రహారాధన చేసుకోండి, దుర్గా ధ్యానం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల కూడా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే మీకు ఏదైనా కానీ పర్సనల్గా ఏదైనా అంటే కొన్ని విషయాలు జరుగుతాయేమో అనేటటువంటి సమస్యల్లో చిక్కుముళ్ళులా ఉన్నటువంటి సమస్యలు సైతం హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల ఎటువంటి భయాలున్నా కానీ దూరం అయిపోతాయండి. అలాగే మీ బుర్రలోకి సానుకూలమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక అలాగే మీకు కావాల్సినటువంటి కొంత డబ్బు మీకు రేపటి రోజున చేతికి అందదు. కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కావాల్సినటువంటి డబ్బును మీకు చేతికి అందలేదని రేపటి రోజున నిరాశ చెందకండి. కాబట్టి దేనికైనా కానీ 1-2 సార్లు ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈరోజు మన చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల రేపన్న రోజు మనకు అర్థం కాక ఆ రోజు డబ్బులు లేక మనం చాలా సమస్యల్లో ఇరుక్కునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉండాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు రేపటి రోజున సాయంత్రం సమయంలో చక్కగా మీరు రొమాంటిక్గా మీ యొక్క ప్రేమికురాల పట్ల కానీ ప్రేమికుల యొక్క మంచి ఫ్యూచర్ గురించి మంచి భవిష్యత్తు ఎలా ఉంటుందనేటటువంటి విషయాల గురించి చర్చనీయాంశంగా ఉంటుంది. అలాగే దాని తర్వాత మీ యొక్క ఇరు కుటుంబాల మధ్యకు మీ యొక్క ప్రేమ విషయాన్ని తీసుకువెళ్తారు. అలాగే మీ ప్రేమ గురించి వారికి చెప్తారు. వారు ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతారనే విషయంలో మీరు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ తర్వాత అంటే ఏం జరుగుతుందనేది మనకి కూడా తెలియదు. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క అనుకూలంగా ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. రేపటి రోజున అయితే మీరు టెన్షన్స్ గురి కాకండి. ముందు రోజులు ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి రేపు ఒక్కటే రోజు కాదు అని అనుకొని ముందుగా మీరైతే ప్లాన్ చేసుకొని తర్వాత రోజులన్నీ కూడా ఉన్నాయి కదా అని మిమ్మల్ని మీరే ధైర్యపరచుకోండి. అలాగే మీరైతే నిరాశకు గురి కాకండి. ఇక మీకోసమై రేపటి రోజున ఎన్నో అవకాశాలు ఇంకా ముందు రోజుల్లో రాబోతున్నాయని చాలా చక్కగా ఆనందంగా ప్రశాంతంగా ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి, టెన్షన్స్ తీసుకోకండి. ఏది జరిగినా కూడా అంతా మన మంచికి అనేటటువంటి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మనల్ని ఎన్ని ప్రతికూలమైనటువంటి సమయాలు కానీ రోజులు కానీ మనల్ని ఏమీ చేయలేవు. ఎలాంటివి కూడా మనకు ఎలాంటి హాని తలపెట్టలేవు. మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున రాశి ఫలాలు ఏ విధంగా దినఫలితాలు మీకు కొనసాగుతున్నాయో తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఛానల్ను లైక్ చేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం.